నుండి 2018 వరకు వరంగల్ గుడిషెడ్ లోకల్ లారీ అసోసియేషన్ అని చెప్పి మాజీ అధ్యక్షులు ఫిరోజ్ అండ్ మిగతా కార్యవర్గ కమిటీ వాళ్ళు 2 years నడిపించడం జరిగింది. అందులో 73 లక్షలలో 36 లక్షల రూపాయలు నిల్వకు రావడం జరిగింది. నిల్వకు వచ్చిన తర్వాత లారీ ఓనర్లు అందరం కలిసి నిల్వకు వచ్చిన డబ్బులు మా లారీ ఓనర్లకు చెందాలని చెప్పి నిలదీసి లెక్క అడగంగా అతను లెక్క చూపించకుండా ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి దౌర్జన్యాలకు పాల్పడుతూ అలాగే మీరు లెక్కలు ఇవ్వకుండా ఇబ్బందులు పాలు చేస్తుంటే మేము అప్పుడే ఓరుగల్లు లారీ ఓనర్స్ అసోసియేషన్ అని చెప్పి గొర్రెకుంటలో 2018లో ఆగస్టు 5వ తారీఖు ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ మేము 3 సంవత్సరాలు అసోసియేషన్ యథావిధిగా స్థాపికులుగా నడిపించుకోవడం జరిగింది. ఎలాంటి గొడవలు లేకుండా నడిపించుకున్న తర్వాత ప్రెసిడెంట్, సెక్రటరీ, క్యాషియర్గా గోరమియా, నారాయణ, నాయబు వీళ్ళు ముగ్గురు కూడా కొత్తగా ఎన్నికడి 2018 నుంచి 21 వరకు నడిపించడం జరిగింది. వీళ్ళు చేసిన 3 సంవత్సరాల పీరియడ్లో 10 లక్షల రూపాయలు నిల్వకు రావడం జరిగింది. వచ్చిన తర్వాత 2021లో మీ బాడీ డిజాల్వ్ చేయాలి, మేము ఎలక్షన్లకు చేయాలని చెప్పి ఫిరోజ్ అజ్మద్ కూడా ఇంతకుముందు మా కమిటీలో పాత కమిటీలో మాకు అజ్మద్ కూడా వైస్ ప్రెసిడెంటే ఉండేది. కానీ ఆపోజిట్ ప్యానెల్లో పోయి ఎలక్షన్లు పెట్టాలని చెప్పి ఎలక్షన్లు పెట్టించుకొని తర్వాత గెలిచిన తర్వాత 21 నుంచి 24 వరకు లెక్కలు చూపించకుండా లారీ ఓనర్ల అసోసియేషన్ డబ్బులు చిట్టి రూపంలో ఏదైతే వసూలు చేస్తామో ఆ డబ్బులను దుర్వినియోగం చేసి వాళ్ళ సొంత వాళ్ళకు ఖర్చులు పెట్టుకొని వాళ్ళు లెక్క చేయంగా 32 లక్షల రూపాయలు తేలుదాలని చెప్పి సిఐ గారి దృష్టిలో కూడా పెట్టాము. గీసుకొండ సిఐ గారు మహేందర్ గారి దృష్టిలో కూడా పెట్టాము. అలాగే ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెట్టాము. పరకాల నియోజకవర్గము రేవూరి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెట్టాము. కానీ మీరు రాజకీయ కోణంలో మీరు వాళ్ళ వర్గము వీళ్ళ వర్గము అని చెప్పి కొండమూర్లి సార్ వర్గం అని చెప్పి మమ్మలను అక్రమ కేసులు పెట్టుకుంటూ మాకు ఈ రోజు వరకు కూడా న్యాయం చేయకుండా సిఐ గారును ఎమ్మెల్యే గారు మా మీద ఒత్తిడి చేసుకుంటూ అక్రమ కేసులు పెట్టుకుంటూ మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. కానీ లారీ ఓనర్లు అందరికీ చిట్టి రూపంలో వసూలైనటువంటి డబ్బులు ఖచ్చితంగా లెక్క రూపంలో తేలవలసిందే, లెక్క రూపంలో లారీ ఓనర్లకు చెందవలసిందే. చెందిన తర్వాతనే ఎలక్షన్లు కానీ ఏది కానీ మా గౌరవాధ్యక్షులు ఉన్నారు, మా గౌరవాధ్యక్షులు కూడా మేము దృష్టికి తీసుకెళ్తాము. కానీ లారీ ఓనర్లకు ఒక 5-6 కుటుంబ సభ్యులై ఉండి బావబామారులు అయ్యి వాళ్ళే ఈరోజు గోడాంల దగ్గరికి పోయి కూడా డిస్టర్బెన్స్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ 150-200 కుటుంబాలు అందరం మమ్మల్ని నమ్ముకొని మాతో పాటు ఉన్నారు. కాబట్టి మాకు గవర్నమెంట్ దృష్టికి కూడా మేము ఇన్ని రోజుల కాంచి సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళలేదు. ఇక ముందు కూడా సీఎం గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్తాము. మాకు తగిన న్యాయం చేయగలరని అందరినీ కోరుకుంటున్నాము. అలాగే గ్రౌండ్ కూడా 8వ తారీఖు నాడే మాకు అగ్రిమెంట్ అయింది. ఆగస్టు 8వ తారీఖు గ్రౌండ్ ఓనర్ కూడా మాకు లీజుకి ఇచ్చినట్టు 1 year అగ్రిమెంట్ చేసినాడు. కానీ వీళ్ళు దౌర్జన్యంగా ఎమ్మెల్యే గారు బ్యానర్ కట్టి మమ్మల్ని గ్రౌండ్ లోపలికి రానియకుండా వాళ్ళే గీక్కొని లేకపోతే వాళ్ళకే షెట్టులు దింపుకొని అక్రమ కేసులు పెడుతున్నారు. కాబట్టి మాకు తగిన న్యాయం చేయాలని సీఎం గారికి కోరుతున్నాం. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. అందరం కలిసి వాళ్ళు పాత కమిటీ వారు కొత్త కమిటీ వారు అందరం కలిసి మన కొండమూలి సార్ దగ్గరికి గోపాల నవీన్ అన్న గారి దగ్గరికి అందరం కలిసి వెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా ఒకటే చెప్పిళ్ళు, లారీ ఓనర్కు గరీబ్ లారీ ఓనర్లకు ఎవరైతే లెక్క చిట్టి రూపంలో వసూలు చేసినటువంటి రుసుము డబ్బులు తేలిల్లో ఆ డబ్బులు కట్టిన తర్వాతనే ఎలక్షన్లకు పోవాలని వాళ్ళు క్రమబద్ధంగా న్యాయంగానే చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు చెప్పిన మాటలు వినకుండా కూడా వీళ్ళు ఇంకో ఎమ్మెల్యే గారికి రేవూరి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఇదే విధంగా మేము రూపాయి బిల్ల కట్టేది లేదని చెప్పి వాళ్ళు అక్కడ వేరే విధంగా చెప్పుకొని తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ ఇన్వాల్వ్మెంటే లేదు. మేము అందరం కలిసే వాళ్ళ దగ్గరికి పోవడం జరిగింది కానీ వాళ్ళ ఇన్వాల్వ్మెంటే ఇందులో లేదు. లేదు మాకు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. వాళ్ళ దగ్గరికి మేము అసలు వెళ్ళాం. స్టార్టింగ్లో వీళ్ళు అక్కడికి పిలిపించడం జరిగింది. కొండమూలి సార్ దగ్గరికి నవీన్ అన్న దగ్గరికి పిలిపించడం జరిగింది. ఇదే లెక్కల గురించి ఎలక్షన్ల గురించి చెప్పడం జరిగింది. వాళ్ళు అప్పుడు ఏమన్నారంటే, మీరు ఏదైతే లెక్కలు తేలిన వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు లెక్కలు చూపించిన తర్వాతనే ఎలక్షన్లకు పోవాలి. ఒకవేళ లెక్క చూపించకుండా మేము ఎలక్షన్లకు పోతామంటే అది కుదరదు, వాళ్ళు ఎలక్షన్లకు అర్హులు కాదని చెప్పి చెప్పడం జరిగింది.
రీసెంట్గా హీరో వర్గాలను విరోధపక్ష పిలిపించి మాట్లాడుకున్నారేమో మాట్లాడడం జరిగింది. మాట్లాడితే 2 రోజులలో ఎలక్షన్లు కావాలని చెప్పి చెప్పడం జరిగింది. డబ్బులు కట్టాలని చెప్పిండు. ఏదైతే ఉందో డబ్బులు కట్టిన తర్వాత ఎలక్షన్లు పోవాలని చెప్పడం జరిగింది. ఫిరోజ్ను అజమత్ను ఏదైతే డబ్బులు తేలిలో ఆ డబ్బులు కట్టిన తర్వాత ఎలక్షన్లకు పోవాలి. అంతే తప్ప దౌర్జన్యాలకు పాల్పడి ఎవరు కూడా ఎవరిని బలవంతంగా ఇబ్బంది పెట్టద్దని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు లెక్కలు చూపించకుండా మా లారీలు సీరియల్లో ఇక్కడ 200 లారీలు 230 లారీలని సీరియల్లో వెళ్తుంటే వాళ్ళకి సీరియల్ లేకుండా మా కుటుంబ సభ్యులు బామారులు అన్నదమ్ములు మా లారీలు డైరెక్ట్ తిరగాలని చెప్పి వాళ్ళకి యూనియన్ సిటీ లేకుండా ఎలాంటి గోడాము కాంట్రాక్టర్ లోడింగ్ స్లిప్ లేకుండా డైరెక్ట్ గోడాం దగ్గరికి వెళ్ళి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు.